హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా, ముఖ్యంగా ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కొన్ని ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఏంటంటే దాల్మియా సిమెంట్ మనకి శంకుస్థాపన అయితే చేశారు. ఇది సెకండ్ యూనిట్ అయితే ప్రారంభమవుతుంది. అలాగే మనకి విజయనగరంలో మనకి ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనకి ఏర్పాటు అవుతుంది. అలాగే ఇదే మనకి జేఎస్డబ్ల్యూఆర్ అయితే జేఎస్డబ్ల్యూఆర్ అయితే వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే దాదాపుగా మనకి 18 గిగావాట్ల అణుశక్తి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి అయితే చెప్తున్నారనమాట. జేఎస్డబ్ల్యూఆర్ జిందాల్ స్టీల్ వారు. అదే వీలైతే దాల్మియా సిమెంట్ అంటే ఇవన్నీ పరిశ్రమల కిందే మనకు వస్తాయి అన్నమాట. దాదాపు భారతదేశానికి 100% వస్తుందంటే అందులో మనకి 25% అయితే మనకే వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. విదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది పెట్టడానికి అవకాశాలు మేము కల్పిస్తున్నాము. మేము సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారన్నమాట. దాదాపు ఒకేసారి మనకి 15 నుంచి 16 శాఖల నుంచి అనుమతులకి ఒకేసారి గన్ షాట్లు వస్తాయి. తద్వారా పెట్టుబడులకు ప్రోత్సాహాలుగా మేము ఇక్కడ కల్పిస్తున్నాము అని చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్ మనకి. అదే రెండో ఆర్టికల్ వచ్చేసి మనకి చిప్పులకి మెయిన్గా అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా చిప్స్ మీదే నడుస్తుంది. ఓకేనండి. అయితే చిప్పులకి అలాగే మొబైల్ పరిశ్రమకి కేంద్ర ప్రభుత్వం నిన్న రీసెంట్గా ఆమోదం అయితే తెలిపింది. దాదాపు 1,89,000 కోట్లు అయితే మనకి ఆమోదం అయితే తెలిపింది అనమాట. ఇందులో మొబైల్ ఫోన్కి అయితే మనకి ఎంత 60,000 ఉద్యోగాలు అయితే దీని ద్వారా వస్తుంది అని చెప్తున్నారు. ఇది లోపల ఆర్టికల్స్లో మనం చూద్దాం. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది మనకి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్. ఓకేనండి. ఇది 2016లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనమాట. దేని గురించి అంటే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ అనేటటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకుల దగ్గర ఏంటంటే మనకి చాలామంది ఏం చేస్తారంటే రుణాలు తీసుకుంటారు. రుణాలు తీసుకొని రుణాలు అనేటటువంటి చెల్లించరనమాట. సకాలంలో రుణాలు చెల్లించరు. తద్వారా ఏమవుతుందంటే బ్యాంక్ మీద బర్డెన్ పడుతుంది. అవి నిరర్ధక ఆస్తులుగా మారుతాయి అన్నమాట. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద మారుతాయి. తద్వారా బ్యాంకులు అనేటటువంటి లాస్లోకి వెళ్తాయి అన్నమాట. దీన్ని సాల్వ్ చేయడానికి 2016లో మనకి ఏం చేశారంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ ఐబీసీ అనేటటువంటిది తెచ్చారు. దీని కింద ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి కోర్టులు కూడా ఏర్పాటు చేశారనమాట. ఓకేనండి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది కూడా ఏర్పాటు చేశారు మనకి, ఎన్సిఎల్టీ. ఓకేనా. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది కూడా మనకి ఏర్పాటు చేశారనమాట. దీని కింద మనకి ఏంటంటే ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఏవైతే ఎన్పిఏగా మనకి ఫార్మేషన్గా అవుతాయో కేసులు అనేటటువంటివి, బ్యాంకులు అనేటటువంటివి వాళ్ళ నుంచి రికవరీ చేయడానికి మనకు ఒక చట్టబద్ధమైనటువంటి న్యాయ సలహా కూడా మనకి అందుతుందన్నమాట. తద్వారా రికవరీ అనేటటువంటిది ఎక్కువ పాజిబిలిటీ కేసెస్ అనేటటువంటివి ఉంటుంది. 2016 క్రితం మనకి ఏంటంటే దాదాపుగా 30% అనేటటువంటిది 30 నుంచి 50% మనకి రికవరీ అనేటటువంటిది జరగలేదన్నమాట. ఎప్పుడైతే ఈ యాక్ట్ తెచ్చామో తర్వాత మనకి బ్యాంకులు అనేటటువంటివి పుంజుకున్నాయన్నమాట. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేటటువంటివి బాగా తగ్గించగలిగామన్నమాట. అలాగే గత డిసెంబర్ నాటికి చూసుకుంటే మనకి ఎక్కువగా కార్పొరేట్ అనేటటువంటివి దివాలాలు తీసాయన్నమాట. కార్పొరేట్ సంస్థలు 8,800 కంటే మనకి ఏంటంటే కార్పొరేట్ సంస్థలు మనకి దివాలా తీసాయన్నమాట. తద్వారా ఏమైంది, ఎవరైతే రుణాలు ప్రొవైడ్ చేశారో 4 లక్షల కోట్ల పైగా ఇవన్నీ కూడా తిరిగి రాబట్టుకోగలిగామన్నమాట. ఎవరి ద్వారా? ఈ యొక్క ఐబీసీ చట్టం ద్వారా అనమాట, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్. అలాగే ఎన్నో కంపెనీలు కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎస్ఆర్ స్టీల్ ఉంది. ఈ ఎస్ఆర్ స్టీల్ ఏం చేసింది, మనకి దివాలా కేసులోనే ఆ సంస్థను ఆర్ఎస్ఎల్ మిట్టలు కొనుగోలు చేశారనమాట.
దీన్ని ఆర్ఎస్ మిట్టల్ కొనుగోలు చేశారు. ఆర్ఎస్ మిట్టల్ కొనుగోలు చేస్తే మనకేమైంది, దాదాపుగా ఈ ప్రక్రియలో మనకి 42,000 కోట్ల రికవరీ సాధ్యమైందనమాట. ఇలా ఎన్నో కేసులు అనేటటువంటివి ఈ యొక్క ఐబీసీ అనేటటువంటిది నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్ ద్వారా మనకి ఎన్నో కేసులు సాల్వ్ అయ్యాయి అన్నమాట. అలాగే మనకి ఈ యొక్క ఏవైతే పరిశ్రమలు కాయిలా పడ్డాయో సిక్ ఇండస్ట్రీస్, వీటికి కూడా మనకి ఈ యొక్క ఐబీసీ అనేటటువంటిది వర్తిస్తుంది. తద్వారా బ్యాంకులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, వాటిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. అయితే మనకి ఎన్నో సంస్థలు ఇలాగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసు తీసుకుందాం. ఏదంటే స్విస్ రిబ్బన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో కూడా మనకి రాజ్యాంగబద్ధతను, సమర్థతను ఇది చాటిందనమాట. ఈ దివాలా స్మృతి ఏదైతే ఉందో అది మంచిదే. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేటటువంటిది మంచిదే. ఇది ప్రభుత్వానికి, బ్యాంకులకి, అటు సంస్థలకి ఇది ఒక ప్రత్యామ్నాయ సంస్థగా ఏర్పడుతుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సరళీకృత విధానాలు అనేటటువంటివి తేవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎవరైతే రుణం ఇస్తారో వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ యాక్ట్ అనేటటువంటిది మనకి కాపాడుతుంది. అలాగే ఈ యాక్ట్లో ఉండేటటువంటి సంక్లిష్టతని మనం ఏంటంటే తగ్గించగలగాలి అని మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తున్నారనమాట. తద్వారా ఏమవుతాయంటే ఎక్కువ బెంచ్లు ఏర్పాటు చేయాలన్నమాట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటటువంటి బెంచ్లు ఎక్కువ ఏర్పాటు చేయడం వల్ల సకాలంలో కేసులు సత్వరం పరిష్కారం అయ్యి మనకి ఈ యొక్క ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా మనకి సకాలంలో రుణదాతలు ఎవరైతే ఉన్నారో మనకి బ్యాంక్స్ అవ్వచ్చు, కంపెనీలు అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, వాళ్ళు సకాలంలో లాభం పొందుతారనమాట. అదే మనకి ఇక్కడ చెప్తుంది. ఇరాన్ మనకు తెలుసు ఫిబ్రవరి 28 నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి అటాక్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఎప్పుడైతే ఈ హర్ముజ్ జలసంధిని మూసేశారో ఇరాన్ వాళ్ళు, దాదాపుగా ఏంటంటే చమురు ధరలు దాదాపుగా $117, $120, $130 ఎగబాగుతున్నాయన్నమాట. ఆ కోవలో ఈ ఆర్టికల్ మనకి ఇచ్చారు. దీనివల్ల ఎవరు ఎక్కువ లాభపడ్డారంటే చైనా అటువంటిది లాభపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ లాస్లో ఉంటే చైనా మాత్రం లాభంలో ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పటిష్ట భద్రత అలా ఉందన్నమాట. దాదాపు 115, 113 రోజులకు కావలసినటువంటి ఆయిల్స్, ముడి చమురు అనేటటువంటిది వాళ్ళకి ఉన్నదనమాట. అలాగే ఎటువంటి ఎఫెక్టు వీళ్ళు అవ్వలేదని ఆర్టికల్ మనకు చెప్తుంది. అంతేకాకుండా మనకి ఎన్నో దేశాలు మనకు చూసుకుంటే ఈ సౌర విద్యుత్ ద్వారా అవ్వచ్చు, రెన్యూబుల్ రీసోర్సెస్ ద్వారా వీళ్ళు దాదాపుగా మనకి 315 గిగావాట్లు అయితే వీళ్ళు ఉత్పత్తి చేసుకుని నెంబర్ 1 స్థానంలో ఉన్నారనమాట. ఇలా మనకి ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే ఎంత ఏమైనా మనకు మాత్రం అన్ని దేశాలు ఎఫెక్ట్ అయినా చైనా మాత్రం అయితే లాభపడింది. ఈ యొక్క అవకాశాన్ని ఇది అందిపుచ్చుకొని ఏం చేస్తుందంటే మార్కెట్లోకి ఎక్కువ వస్తువులని విడుదల చేసి లాభాలు అనేటటువంటివి పొందుతుందన్నమాట. అదే ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. తర్వాత ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అన్నమాట. ఇందులోకి ఏంటంటే భారత్కి సంతతికి చెందినటువంటి వ్యక్తి అయితే మనకి ఇక్కడ వెళ్తున్నారనమాట. ఎందులోనికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోకి అనమాట. ఇందులోకి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 8 నెలల పాటు సుదీర్ఘంగా 8 నెలల పాటు అక్కడ ఉండేటటువంటి భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వివిధ శాస్త్ర ప్రయోగాలు అనేటటువంటివి చేస్తారనమాట. వైద్య రంగంపై పరిశోధనలు ఇలా మనకి ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఏ ఉపగ్రహం ద్వారా, ఏ రాకెట్ ద్వారా మనకి వీళ్ళు వెళ్ళారంటే మనకి రోస్కోస్మోస్కి చెందినటువంటి మనకి సోయూజ్ MS-29 రష్యా అనమాట. ఓకేనండి. ఈ ఓమనముకలోనే మనకి 2 రష్యన్తో పాటు మనోడు కూడా వెళ్ళాడనమాట. భారత సంతతికి చెందినటువంటి ఇది ఎక్కడ ప్రయోగం చేశారంటే మనకి కజకిస్తాన్లో ఉండేటటువంటి బైకనూర్ కాస్మోడియం డ్రోమ్ నుంచి వీళ్ళు బయలుదేరారనమాట. ఓకేనండి. ఇంపార్టెంట్. అనిల్ మేనన్
ఇక్కడ ఎవరంటే మనకి అనిల్ మేనన్ అనేటటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అనిల్ మేనన్ అనేటటువంటి వాడు భారత్ సంతతికి చెందినటువంటి వ్యక్తి. మనకి రష్యా తరపు నుంచి ఆ వ్యోమనౌకలో వెళ్ళారు. అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోక్సో చట్టాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారనమాట. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, మనకి 30 రోజుల్లో మనకి మీరు నివేదిక ఇవ్వండి అనేసి సిఎస్కి లేఖ అయితే రాశారనమాట. ఏంటి ఇది, ఎందుకు ఇది వచ్చిందంటే, పోక్సో యాక్ట్ మనకి 2012లో వచ్చింది. ఇది బాలలు లేదా పిల్లలపై లైంగిక నేరాలు ఆకృత్యాలను నివారించడానికి చట్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా తీర్పులు అయితే ఇచ్చింది అనమాట. రీసెంట్గా ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏంటని, ఎవరైతే 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆకర్షణకు గురయ్యి చేసేటటువంటి చేష్టలని మీరు మానవతా కోణంతో చూడాలి, కానీ వాళ్ళని శిక్షించడానికి ఈ యొక్క యాక్ట్ని ఉపయోగించుకోకండి అని సుప్రీంకోర్టు అనేటటువంటిది చెప్పింది అనమాట. ఎన్నో కేసులలో ఇందులో చెప్పింది. రీసెంట్గా సాబాద్ ఉదంతమే దీనికి గుణపాఠం అనమాట. తెలంగాణలో కూడా జరిగిందనమాట. కాబట్టి సమగ్ర నివేదిక అయితే తయారు చేయండి అనేసి ప్రభుత్వ కార్యదర్శికి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు. ఎకానమీలో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నాం, కరెంటు ఖాతా మిగిలైతే మనకి ఉన్నది 26,600 కోట్లు అయితే ఉన్నది అని చెప్తున్నారనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి, మనకి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే ఈ 2 నెలలు కలిపి మనకి ఎంత మిగిలిందంటే 26,600 కోట్లు అయితే మిగిలింది అని చెప్తున్నారు. ఎవరు, మనకి ఆర్బీఐ చెప్పింది. ఇదే కాలానికి కిందిటిసారి చూసుకుంటే కిందిటి సంవత్సరం 39,000 కోట్లు అయితే మిగిలింది అనమాట. 39,000 కోట్లు కిందిటిసారితో పోల్చుకుంటే ఈసారి కొంచెం తగ్గిందనే చెప్పాలన్నమాట. ఏంటి ఈ కరెంటు ఖాతా మిగిలి లోటు అంటే, ఒక దేశము ఇంకొక దేశంతో చేస్తుందన్నమాట. చేసేటటువంటి విదేశీ చెల్లింపులన్నీ ఈ ఖాతాలో ఉంటాయన్నమాట. కరెంటు ఖాతాలో ఉంటాయి. కరెంటు ఖాతా అంటే అర్థం ఏంటంటే, ఒక దేశము ఇంకొక దేశంతో చేసేటటువంటి విదేశీ ఎగుమతులు అవ్వచ్చు, దిగుమతులు అవ్వచ్చు, బిల్లులు పే చేయడం అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఫైనల్గా మనకు మిగులు ఎలా వచ్చిందని తెలుస్తుంది. మనము పేమెంట్ చేసేవి, మనకు వచ్చేవి డిఫరెన్స్ చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మన భారతదేశం నుంచి పేమెంట్స్ 120 రూపాయలు వెళ్ళాయి అనుకోండి. మన భారతదేశానికి వచ్చినవి 150 రూపాయలు వచ్చాయి. మనం ఇప్పుడు వచ్చింది ఎక్కువ ఉంది, 30 రూపాయలు మనము మిగుల్లో ఉన్నామన్నమాట. ఆ 30 26,600 కోట్లతో సమానం. అలా అనమాట కరెంటు ఖాతా అయితే మిగుల్లోనే ఉందని చెప్తున్నారు. యూనికార్న్ జాబితాలోకి మనకి ఎమర్జెంట్ అయితే వెళ్ళింది. ఏంటి ఎమర్జెంట్? రీసెంట్గా మనకు తెలుసు, కృత్రిమ మీద ఏఐ అనేటటువంటి టెక్నాలజీ మనకి చాలా ఇంపార్టెంట్గా మారిందన్నమాట. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలను కూడా శాసిస్తుంది. దాదాపుగా అన్ని రంగాల్లో కూడా దీని యొక్క పాత్ర అనేటటువంటిది మనకి ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ సంస్థ అనేటటువంటిది యూనికార్న్ జాబితాలోకి వెళ్ళింది. యూనికార్న్ జాబితాలోకి వెళ్ళాలంటే మనకు కనీసం 9,500 కోట్లు దీనికి ఆదాయం రావాలన్నమాట. 9,500 కోట్లు అంటే $100 కోట్ల అని అర్థం. ఓకేనండి. ఇంత సొమ్ము అనేటటువంటిది వచ్చేసింది, దీనికి యూనికార్న్ జాబితాలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. తాజాగా మనకి ఏంటంటే ఇది 1,240 కోట్లు అయితే ఇది సమీకరించింది అనమాట. ఓకేనండి. దీనికి 200 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అలాగే ఇది అన్ని రంగాల్లో కూడా దీని యొక్క పాత్ర అయితే విస్తరిస్తుందని ఇక్కడ ఆర్టికల్. మనం ఇక్కడ సరైనది ఏది అని ఇచ్చేస్తాడు. ఏంటి, యూనికార్న్ జాబితాకు సంబంధించింది కింది వాక్యాలను పరిశీలించండి అంటాడు. యూనికార్న్లో చేరాలంటే 9,500 కోట్లు అవసరం. అందు గురించి ఆర్టికల్ పెట్టానన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే, జంతు వ్యాధుల నివారణ నియంత్రణకి మనకి వన్ హెల్త్ అనేటటువంటిది ఉండాలి. జూనోటిక్ లేదా జూనోసిస్ అంటే ఏంటి? జంతువుల నుంచి మనకు వ్యాధులు రావడం అనమాట. కాబట్టి ఏవే వస్తాయి మనకి? ర్యాబీస్ వస్తుంది, అలాగే నిఫా వస్తుంది, అలాగే బర్డ్ ఫ్లూ వస్తుంది, కోవిడ్, మెదడువాపు,
ఇలా ఇటువంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. వీటి మీద ఒక అవగాహన సదస్సు అయితే 28వ తారీఖున మనకి ఏర్పాటు చేస్తున్నారనమాట. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అయితే వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏంటేంటి, జాతీయ వన్ హెల్త్ మిషన్ మనకు తెలుసు 2022లో కేంద్రం ప్రకటించింది. ఆ నిధులతోని మన నిధులతోని మొత్తం కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ నియంత్రణకి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తాము. త్వరలోనే మేము దీన్ని రిలీజ్ చేస్తామని కూడా చెప్తుంది. అయితే ఈ నెల మనము 3 రోజులైతే ఈ సదస్సు అయితే అవగాహన గురించి జరుపుతున్నాము అని చెప్తుంది అనమాట. 28, 29, 30 ఈ 3 రోజుల్లో ఎక్కడంటే విజయవాడలో. అప్పుడు మనం డీప్గా ఈ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. దగదర్తి విమానాశ్రయంకి ఏమైందైతే టెండర్లు రావట్లేదు అనమాట. ఎంతమంది కోడ్ చేసినా రావట్లేదు. ఆల్రెడీ లాస్ట్ సారి కూడా కోడింగ్ అనేది జరిగింది, రాలేదు. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లు ఇవ్వడానికి చూస్తున్నాం అనమాట. దగదర్తి విమానాశ్రయం యువతల విమానాశ్రయాలు ఇచ్చేస్తాడు, యువతల ప్లేస్లు ఇచ్చేస్తాడు, మ్యాచింగ్ చేయండి అంటాడు. అయిపోయినా అందుకే ఈ ఆర్టికల్ పెట్టానమాట. దగదర్తి అంటే మనకి ఏంటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. రీసెంట్గా భోగాపురంలో మనకి ఎయిర్డ్రోమ్ ఓకేనండి అంతర్జాతీయంగా మనకి సేవలు అందించడానికి మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. అలాగే ఇది దగదర్తిలో నెల్లూరు జిల్లాలో దగదర్తి విమానాశ్రయం కూడా రెడీ అయిపోతుంది. పోర్టులు 9 ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేతన్నకు భరోసా ఆగస్టు 7న మనకి ఏంటంటే చేనేత జాతీయ చేనేత కార్యక్రమం అనమాట, వాళ్ళ యొక్క దినోత్సవం. అందుకే 25,000 అయితే ఆర్థిక సహాయం చేయాలని చూస్తున్నారు. అది ఆగస్టు 7న అయితే ప్రారంభిస్తామని చెప్తున్నారనమాట. దాదాపుగా ఎంతమంది అంటే 54,000 ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఎక్కువగా ఎక్కడ ఉంటారు మనకి మంగళగిరి, గుంటూరు ఆ ప్రాంతంలో మనకు ఉంటారనమాట. అక్కడే చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఓకేనండి. అలాగే మనకి ఏంటంటే నిన్న సీఎం గారు ఏంటంటే పర్యటనలో మనకి ఇరిగేషన్ క్యాలెండర్ ఇచ్చారనమాట. అంటే ఏ రోజు ఏమేమి మేము చేస్తాము, నీటిపారుదల వ్యవస్థ గురించి డ్యాములు ఇస్తాడు, యువతల వాటి యొక్క లొకేషన్ ఇస్తాడు, మ్యాచింగ్ చేయండి అంటాడు. చాలా ఇంపార్టెంట్. ఆ కేసులో చూసుకుంటే మొన్నే తుంగభద్ర కొత్త గేట్లు ఏర్పాటు చేసాం. 133 గేట్లు పెట్టారు. అందులోనూ మనకి తెలంగాణ సీఎం, కర్ణాటక సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం, ముగ్గురు సీఎంలు ఓపెన్ చేశారు. అదే ఇక్కడనమాట. దాని మీద అంతర్రాష్ట్ర మండలి కూడా ఏర్పాటు చేశారు. తద్వారా మనకి ఏంటంటే 262 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేసి జల సమస్యలు ఏవైనా ఉంటే ఇంటర్నల్గా పరిష్కరించుకోవాలి అని దాని గురించి చెప్తుంది ఈ ఆర్టికల్. అలాగే కాటన్ బ్యారేజీకి మొన్న అయితే శంకుస్థాపన చేస్తారు. ఆ జలహారతి కూడా ఇచ్చారనమాట. వాటికి కూడా గేట్లు పెట్టామన్నమాట. కాటన్ బ్యారేజ్ ఎక్కడ ఉంది అని అంటాడు, అవి కూడా మ్యాచింగ్ చేయమంటాడు. ధవళేశ్వరం అలా అనమాట. నెక్స్ట్ గుంటూరు ఛానల్ ఆధునీకరణకు కూడా ఇస్తున్నాం. అలాగే పోలవరం ఎడవ కాలువలకి ఎప్పుడు డేట్ కూడా ఇచ్చారనమాట. పోలవరం గురించి డీటెయిల్డ్గా మనం ఒక సెషన్ చేసాం. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో చాప్టర్ 7 చూడండి. అక్కడ మనకి ఫుల్గా మనకి ఈ యొక్క పోలవరం గురించి ఉంటుంది. అలాగే పేరూరు బ్రాంచ్ ఇవన్నీ గురించి చెప్పుకుంటే మనకి 10 గంటలు టైం పడుతుంది. కాబట్టి ఇవి అలా ఒకసారి మనకి చూసుకుంటే సరిపోతుంది. ఏ రిజర్వాయర్ ఎక్కడ సాగునీటి ప్రాజెక్ట్ ఇప్పుడు పోలవరం చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. పోలవరంకి సంబంధించింది మనకి ఏది ఏమైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2027 మార్చి కల్లా మనకి పోలవరం అయితే ఒక కాలుపు నిధులైనా మనం అట్లీస్ట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైద్య శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్తున్నారంటే ప్రాచీన వైద్యానికి పూర్వ వైభవం తెచ్చేలా మేమైతే కృషి చేస్తాము అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకు తెలుసు ప్రాచీన వైద్యం అనగానే మనకి సుశ్రిత అనేటటువంటి వైద్యుడు మనకు గుర్తు రావాలి. ఈయన ఋషి. ఈ సుశ్రిత అనేటటువంటి వాడు మనకి ఏంటంటే శస్త్రచికిత్స పరిచయం చేసేటటువంటి వ్యక్తి అనమాట. మొట్టమొదటి శస్త్రచికిత్స చేసేటటువంటి వ్యక్తి ఋషి, మన భారతీయుడు. అలాగే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి మహనీయుడు. ఆయన దినోత్సవానికి సంబంధించి మనం ఏంటంటే ప్రకృతి వైద్యం అనేటటువంటిది ఇంపార్టెంటే, ఆయుర్వేదం ఇంపార్టెంటే, అటు యొక్క ఔషధ మొక్కల సర్పగంధ
మొక్కలను మేము నాటుతాము అని చెప్తున్నారనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా చిప్ తయారీకి, అందులోన ఏంటి ప్రాసెస్ అంటే మనకు తెలుసు. ఇందులోన చిప్కి సంబంధించి ఇది మనకు దేశీయంగా తయారు చేశారనమాట ఈ చిప్పు. ఆ చిప్ని మనకి వైష్ణవి గారు చూపిస్తున్నారనమాట, కేంద్ర మంత్రి. అయితే ముందుగా ఏంటంటే టోటల్గా మనకి ఓన్లీ సెమీకాన్కే 1,27,000 కోట్లు అయితే ప్రతిపాదించామన్నమాట, ఆమోదం అయితే లభించింది. అయితే మరొక 62,500 దేనికంటే మనకి ఫోన్లకి ఇచ్చారనమాట. మొత్తం 1,89,000 కోట్లు అయితే కేటాయించాం అని చెప్తున్నారు. నిన్న మీటింగ్ అయింది కదా క్యాబినెట్లో, అది. అయితే ఏంటి ప్రాసెస్, ఇవన్నీ విధి విధానాలు ఏదనేది మరొక 20 రోజుల్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులోనే ఏంటంటే చిప్ తయారు చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. చిప్ తయారు చేయాలంటే మనకి ముందు ఏంటంటే అవుటర్ వ్యూ మనకి ఇవ్వాలి, అంటే చిప్ డిజైన్ అనేటటువంటిది ఉండాలి. డిజైన్ చేసేసాం. డిజైన్ చేయాలంటే మరి డిజైన్ అయిపోయిన తర్వాత ఏంటి, అసలైనటువంటి సెమీ కండక్టర్స్ మెటీరియల్స్ మనకు ఉండాలి, సిలికాన్ అటువంటి మెటీరియల్స్. కాబట్టి వీటిని సేకరించాలన్నమాట సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్ ఏంటి, సెమీ కండక్టర్స్ వచ్చేసాయి, మెటీరియల్స్ అన్నీ మన దగ్గరకు ఉన్నాయి. మెటీరియల్స్ ఉన్న తర్వాత ఏం చేయాలి, ఫ్యాబ్రికేషన్ చేయాలి. కాబట్టి ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు కూడా ఇందులోనూ భాగమే. ఇక్కడికి 3 అయ్యాయి. ఫ్యాబ్రికేషన్ అయిపోయింది అంటే రెడీగా అయిపోయింది అనమాట, చిప్ రెడీగా ఉంది. ఫ్యాబ్రికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ప్యాకేజ్ చేయాలి. ప్యాకేజింగ్, టెస్టింగ్ 2 చేయాలన్నమాట. చిప్ తయారు చేస్తావు, అది పనిచేస్తుందో పని చేయట్లేదో మనకు తెలియాలి కదా. కాబట్టి మనకి టెస్టర్ ఉండాలన్నమాట. దీనికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఈ టెస్టర్ కొనాలంటే. ఈ టెస్టర్ మీద మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ చిప్స్, వేఫర్లో మనకి ఇలా నెంబర్ ఆఫ్ చిప్స్ అనేటటువంటివి ఈచ్ అండ్ ఎవ్రీ చిప్ ప్లేస్ చేసి టెస్టింగ్ చేస్తామన్నమాట. వన్స్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతే చిప్ అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మనకి దశల వారీగా ఈ అన్ని దశలకి ప్రోత్సాహకాలు అయితే మేము కల్పిస్తున్నాము అని చెప్తున్నారనమాట. దాదాపు ఏంటంటే మనకి ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా పెడుతున్నాము, R&D డిపార్ట్మెంట్కి, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి కూడా పెడుతున్నాం అనమాట. చిప్పులు తయారీ అంటే స్వదేశీ చిప్పులు తయారు చేయాలి కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే శిక్షణ అవసరం అనమాట. దానికి కూడా మనం అమౌంట్ పెడుతున్నాం. ఇలా 6 దశల్లో మనకి ఈ అమౌంట్ అనేటటువంటిది సపరేషన్ చేశారు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్లకు కూడా చూస్తున్నాం అనమాట. దాదాపు 15 లక్షల కోట్ల సెల్ ఫోన్లు ఎగుమతులు అయితే ఇక్కడ చేస్తాము అని చెప్తున్నారు. దానికి 62,500 ప్రోత్సాహం అయితే ఇస్తున్నాము అని చెప్తున్నారనమాట. దీని ద్వారా 60,000 ఉద్యోగాలు వస్తాయి. 2030-31 కల్లా మన పరిశ్రమ మొబైల్ పరిశ్రమ అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్ కూడా ఇక్కడ మనకి అంతర్జాతీయంగా బిడ్లు అయితే ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా వచ్చి ఏర్పాటు చేయాలంటే చేయొచ్చు అనమాట. దాదాపుగా ఇది ఎంతంటే 10 గిగావాట్లు అనమాట అవర్. ఆ సామర్థ్యంతో తయారీ ప్లాంట్లకి ఆమోదం అయితే ఇచ్చాము. బిడ్లు అనేటటువంటివి ఎవరైనా వచ్చి వేసుకుంటారు ఇంటర్నేషనల్గా. ఫైనల్గా వాళ్ళకి అక్టోబర్లో ఫైనలైజ్ చేస్తామని చెప్తున్నారనమాట. అలాగే యూరియా ప్లాంట్లు కూడా పెడుతున్నాము. దాదాపు 10 మిలియన్ టన్నులు అనేటటువంటిది గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లు కూడా పెడతామని చెప్తున్నారనమాట. దానికి కూడా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026 ప్రకటించాం. దాని కింద మనకి 10 మిలియన్ టన్నుల దిగుమతులు అయితే మనం చేసుకుంటున్నాం. దీన్ని మనం తగ్గించగలగాలన్నమాట అని ఈ యొక్క కొత్త పథకం అయితే దాని గురించి అందులో స్వావలంబన చేయడానికి అందులో స్వావలంబన రావడానికి ఈ పథకం అయితే ప్రకటించారనమాట. ఓకేనండి, అదే ఇది మనం ఇప్పుడు చూసామన్నమాట. అయితే ఛానల్ అయితే మనకి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సిరీస్ జూలై 15 నిన్నటి నుంచి అయితే సిరీస్ స్టార్ట్ అయింది. ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసుకున్నాం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసుకున్నాం, ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తాం మెల్లగా. ఈరోజు ఎకానమీ చెప్తాను, ఎకానమీ కూడా చేస్తాను. ప్యారలల్గా ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎట్ ఏ టైం మనకు 3 సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా డైలీ ప్లాన్ చేస్తున్నాను. ఓకేనండి, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనము ఇది ప్రజెంటేషన్ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోట్స్ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఏవైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, చాలా హ్యూజ్ సిలబస్ కాన్సెప్ట్స్ ఇవి. ఫుల్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్లో మనం చెప్తున్నాము. ఒకసారి వీడియోస్ అయితే చూడండి, ఓకేనా. మన ఛానల్లో ఉన్నాయి. మీకు డెప్త్ అనేటటువంటిది అర్థమవుతుంది అనమాట. ఎక్కడ చెప్పని విధంగా మనం ఇక్కడ చెప్తున్నాము. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ చూడండి, ఓకేనా. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.